ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నెంబర్ ప్లేట్లను టీఎస్ నుంచి టీజీకి మార్చడం జరిగింది. ఇప్పుడు రేషన్ కార్డులు డిజైన్లు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పాత రేషన్ కార్డుల స్థానంలో టీఎస్ అనే ప్రింట్తో కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కొత్త రేషన్ కార్డుల ప్రత్యేకత ఏంటంటే ఈ రేషన్ కార్డు మీద బార్కోడ్లు ఉంటాయి. దీంతో యాక్సెస్ అనేది చాలా సులభంగా ఉంటుంది. ఈ కొత్త కార్డుల డిజైన్ల గురించి అధికారులతో సమీక్ష జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో భాగంగా అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ దరఖాస్తులు కూడా పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పూర్తవగానే ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. దీంతో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా కొత్తవి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కార్డులో డిజైన్ కంప్లీట్గా మారబోతుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మీరు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఒక బుక్ రూపంలో మనకు ఉండేది. దాంట్లో ఓనర్ ఫోటో అలాగే కుటుంబ సభ్యుల పేర్లు డిస్ప్లే ఉండేవి. తర్వాత వచ్చిన రేషన్ కార్డులో ముందు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో అలాగే కింద వైపు మనకి వివరాలు అలాగే వెనక వైపు అడ్రస్ ఉండేవి. తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. దీనిలో ఒక పేజీ మాత్రమే ఉంటుంది. దీనికి ఎటువంటి ఫోటోలు ఉండవు. కేవలం కుటుంబ సభ్యుల వివరాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే స్మార్ట్ కార్డుల మీద ఎటువంటి వివరాలు ఉండాలి అనే దానిపైన ప్రస్తుతం అధికారులు వర్క్ చేస్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యుల వివరాలు ఒకే కార్డులో ఉండేలాగా ఈ డిజైన్స్ను రెడీ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు రావడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరిగితేనే లబ్ధిదారులకు సంబంధించి ఆహార భద్రత ఆరోగ్యశ్రీకి సంబంధించిన వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులు ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తోంది.